హలో అందరికీ భాగ్యలక్ష్మీస్ వాళ్ళండి. ఫిష్ కర్రీ ఈరోజు చేపల పులుసు ఈజీగా చేసుకోవచ్చండి. కేజీన్నర చేప తీసుకొచ్చి మంచిగా కడిగి వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మెంతులు వేసుకొని మంచిగా దూరగా వేగనివ్వాలండి. బౌల్లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. చిన్న మంట మీద కాస్త వేగనివ్వాలి. ఆ వేగిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని అవి కూడా వేగనివ్వాలండి. అదే బౌల్లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. చూడండి మంచిగా వేగాలి. వేగిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. చల్లారనివ్వాలి కాస్త. ఆలోపు గింజ తీయని చింతపండు అండి. ఇంకా నేను గింజ తీయించలేదు. అది కాస్త తీసుకొని నానబెట్టుకున్నాం. మన పులుపుకు తగ్గట్టుగా తీసుకోవాలి. మంచిగా వాష్ చేసి నానబెట్టుకోవాలి. నేను రోట్లో వేసి దంచుకున్న, మిక్సీ కూడా పట్టుకోవచ్చు, అది మన ఇష్టము. జీలకర్ర మెంతులు మంచిగా చిన్న రోట్లో వేసుకొని దంచేసుకున్నాను అండి. దాంట్లోనే 2 ఎల్లిపాయలు దంచుకున్నా. ఇందాక వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, దాంట్లో వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలండి. దంచుకొని పక్కకు పెట్టుకోవాలి. ఫిష్ ముక్కలు మంచిగా సాల్ట్ వేసి 3-4 టైమ్స్ వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఫిష్లో శన వచ్చిందండి. శన అంటే అందరికీ తెలుసు కదా. చూడండి శన వచ్చింది, అది పక్కకు పెట్టుకున్నాను. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి పోపుకి. పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందాక నేను దంచి పెట్టుకున్న ఎల్లిపాయలను ఆనియన్స్ పేస్ట్ ఉంది కదా, అది దాంట్లో వేసుకొని మంచిగా ఆయిల్లో వేగాలి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని మంచిగా వేగనివ్వాలి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, మంచిగా వేయించుకోవాలండి. కాస్త వేగిన తర్వాత సరిపడా పసుపు, దీంట్లోనే కారం వేసుకోవాలండి. మంచిగా కారం పడుతుంది అన్నట్టు ముక్కకి, దీంట్లోనే వేసుకోవాలి. ఆనియన్స్లోనే కారం వేసుకోవాలి. వేసుకొని ఫిష్ ముక్కలు వేసుకోవాలండి. చేప ముక్కలు దాంట్లో వేసుకొని అటు ఇటు తిప్పి మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ అంతే, 5-10 మినిట్స్ మగ్గాలి. మగ్గిన తర్వాత దాంట్లోనే సాల్ట్ వేసుకోవాలండి. చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది, మంచిగా మగ్గింది. మగ్గిన తర్వాత చింతపులుసు ఇందాక నేను నానబెట్టిన కదా, అది తీసి సపరేట్ చేసుకున్నాను పులుసు. అది దీంట్లో వేసుకొని 10-15 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలండి. ఎక్కువ కలపద్దు, ముక్కలు విరిగిపోతాయి అన్నమాట. అలా పోసేసి మంచిగా మసలనివ్వాలి. 10-15 మినిట్స్ అయితే మంచిగా మగ్గాలండి. చూడండి మరుగుతుంది. మరుగుతున్న దాంట్లో జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఇంకాస్త మరగనివ్వాలి. కొంచెం అలా కలుపుకొని ఇంకాస్త మరగనివ్వాలి. ఇందాక చెన వచ్చిందన్న కదా ఫిష్లో, అది దాంట్లోనే వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే కుక్ అవ్వాలండి ఖచ్చితంగా. 5-10 మినిట్స్ కుక్ అవుతే అది కూడా మంచిగా ఉడికిపోతుంది. దాంట్లో విరిగిపోదు అన్నమాట. అంతకు మించి కుక్ చేసుకుంటే విరిగిపోతాను. 10-15 మినిట్స్ సరిపోతుంది. వేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఆకు వేసుకుంటే చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. చూడండి చెన కూడా ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.